అయ్యో పోలీసు ఆస్పత్రి చాట్లో ఎంత ఫేమస్ అని తెలియట్లేదు. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా పతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సారు మీరు అనుకుంటున్నట్టు మేమేమే దొంగలం కాదు. నిజంగానా? నక్క దంతాలు, పులి దంతాలు, నల్ల పూసలు, తెల్ల పూసలు అమ్ముకుని గౌరవంగా బతుకుతున్నాం స్వామి. కానిస్టేబుల్ వీళ్ళని లైన్ లో నుంచోబెట్టు. లైన్ లో నుంచోడ్రా. ఎందుకు సార్ జైలు లాగా క్యూలో నుంచుంటేనే మీరు అన్నం పెడతారా? అయితే రా బావా క్యూలో నుంచుందాం. అరే మన్మధుడా మూసుకొని ఉండ్రా, భయపడతారు కదా. మర్యాదగా ఫ్యాక్టరీలో ఉన్న తామరని ఎక్కడ పెట్టారో చెప్పండి రా. తామరా ఏంటి తామర? మన వైపు కొళాయి లేదు, తామర లేదు. అది మాసమే చాలా కాలం అయింది సార్. ఇప్పుడు అడుగు. చెప్పరా బావా కొడుతున్నారా? నువ్వు ముందుకు వెళ్ళు. మన వైపు కొళాయి లేదు, తామర లేదు. అది నాశనమే చాలా కాలం. చెప్పరా. ఆడుతన్నం తినగానే తర్వాత నువ్వు వెళ్ళి నుంచో సరేనా? తామర లేదు, అది నాశనమై చాలా కాలం అయిందే. అమ్మా ఎన్నిసార్లు చెప్తే వీళ్ళకి అర్థం అవుతుందో ఏంటో. అమ్మా సార్ నిజం చెప్తున్నాను సార్, నాకు అసలు ఏమీ తెలియదు. మనుషులకి మేకు లాంటివి ఏమీ కాలుకి గుచ్చుకోకూడదు మంచి ఉద్దేశంతో ప్రతిరోజు రోడ్డు మీద ఉన్న మేకుల్ని ఏరి ప్రజలకి సేవలు చేయాలన్న మమ్మల్ని ఒక కేసులా డీల్ చేస్తున్నారేంటి సార్? మీరు కొట్టినా సరే, చంపినా సరే నిజమే కదా సార్? దీనికి క్లోరోఫామ్ కన్నా పవర్ ఎక్కువ సారు. ప్రకల్పో దగ్గరికి రా. కానిస్టేబుల్ ఆ లాఠీ నువ్వు. అయ్యా మీరు చూస్తేనే నాకు మూర్చొచ్చేస్తుందయ్యా, నన్ను కొట్టకండి అయ్యా, నాకేమీ తెలీదు. సార్ లవ్ పరాటి ఏం చెప్పారు సార్? ఇరుక్కున్నారు సార్. అర్థం కాలేదా సార్? ఆవిడే సార్, రాముడికి పళ్ళు పెడతారే ఆవిడే సార్. మీరు నలుగురు లోపలికి వెళ్ళినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. లోపలికి వెళ్ళిన వాడు ఎవడు? మర్యాదగా నిజం చెప్తారా లేదా? నేను చెప్పను. ఒక అధికారి ఎంత కష్టపడి విచారిస్తున్నారు, నిజం చెప్పండి రా. సార్ చెప్పేస్తారు సార్. రేయ్ మన్మద పక్కగా వెళ్ళాలరా, పైకి వెళ్ళు 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 వెళ్ళు. రేయ్ జాగ్రత్తగా చూడరా, ఎవరైనా కనిపిస్తున్నారా చూడరా. లోపలికి వెళ్ళరా, లోపలికి వెళ్ళు. ఎవరు? మన కుర్రాడు అన్ని కరెక్ట్ గా చేస్తాడు. రేయ్ సౌండ్ వస్తుందిరా, కాస్త మెల్లగా కట్టరా. సత్యం చేస్తాను, కాస్త ఆగరా. అరే రే ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా తెలియట్లేదే. సాక్ష్యం మీరే చేస్తున్నట్టు చెప్తుందిరా. అయితే తీసుకురండి సార్. ఎవరిని? సాక్షిని. రేయ్ ఆ కాయిల్ ధర ఏంటో మీకు తెలీదురా? అది మీరు ఇనుమనుకుని 1000-2000 అమ్ముంటారేమో. అదంతా కాపరు. దాని ధర 3 లక్షలు. ఏంటి 3 లక్షలా? 3 లక్షలా? 3 లక్షలట బావా. ఏంట్రా చేసి పెట్టారు మీరు? నేను ఒకటి చెప్తే మీరు ఒకటి తెచ్చారే. ఇదంతా పనికిరాదురా. పగలగొట్టి తీసిన 50 కిలోలు ఇనుము రాదురా. అన్నగారు మీరు చెప్పారనే మేము తేడానికి వెళ్ళాం. అదంతా మాకు తెలియదు అన్నగారు. ఏదో కాస్త చూసి ఇవ్వండి అయ్యా. సరే మన మనుషులు అయిపోయారు. ఒక 1000 రూపాయలు ఇస్తాను. సార్ అందుకే ఓవియం మన్మధుడిని కిడ్నాప్ చేసింది. కాస్త చూసి ఇవ్వండి సార్. అదెవర్రాది ఓవియం మన్మధుడు? ఇదే ఓవియా, వీడే మన్మధుడు. రేయ్ కొరుకుతుందేవరా? అదంతా ఏం కరకదు, భయపడకండి. ఆస్పత్రికి పెళ్ళుంది, అంతేకాదు మా జాతిలో మగ పెళ్ళోరే అంతా ఖర్చు చేయాలి. అమ్మాయి కట్నం ఏంట్రా? ఆ అమ్మాయి ఖర్చు అంతా అల్లుడే చూసుకోవాలి సామే. అందుకనే సార్ ఈ పని చేయడానికి ఒప్పుకోను. నేను ఒకటి చేస్తా, నాకు లాభమే అక్కర్లేదు. మీకోసం మీరు చేసే రిస్క్ కోసం ఒక 2000 ఇస్తాను. అవునరా, మీరు అమ్మిన చోటు నాకు చూపిస్తే మిమ్మల్ని వదిలేస్తాను. సరే సార్. మిమ్మల్ని తలుచుకుంటే గర్వంగా ఉంది సార్. క్షమించి మీ మనసు కోసమే మేము దొంగలించి ఉండాల్సింది సార్. కానీ మీరు ఇంక జన్మలో మారారా? సార్
పేపర్లు ఏరుకునే మమ్మల్ని మీరే సార్ దొంగలను చేశారు. అలా చెప్పరా. కేసులు అంటూ మమ్మల్ని జైల్లో వేశారు. తప్పు చేయకుండా జైల్లో ఉండాలంటే మాకు అగౌరవంగా ఉంది సార్. సరే సార్, మేము ఒప్పుకుంటే మాకు మీరేం చేస్తారు? మామూలు దొంగతనం కేసు వేసి మీ ఇద్దరి మీద ఇంకే కేసు పడకుండా నేను చూసుకుంటాను. ఇంత ఇదిగా మీరు మమ్మల్ని బతిమాలి అద్దించి కాళ్ల మీద పడి, అది కాదు సార్, మీరు కొట్టడం వల్ల మీ చేతులు నొప్పెడుతున్నాయన్న కారణం కోసం మేము ఒప్పుకుంటున్నాం సార్. కానీ ఒకటి సార్, ఏంటి? వచ్చేసారైనా నిజమైన నేరస్తుడిని పట్టుకోండి సార్. రేగిండి చిన్న చిన్న దొంగతనాలు చేసి దొరికిపోవడం కంటే ఏమైనా పెద్దగా చేద్దాం. తిన్నా సరిపోలేదా? సార్, నా పేరు ఆఫీసు, అలా పిలవకండి. ఎరా పిచ్చిగా లెగ్గిన తింటే మ్యాటర్లో పవర్ ఎక్కువ అంట కదా, అది నిజమా? సార్, ఈ మధ్య పిచ్చుకలు ఎక్కడున్నాయి సార్? ఒకవేళ ఉన్నా వాటిని ఎక్కడ కాల్చనిస్తున్నారు? అది సరే గాని ఇది మీకెవరు చెప్పారు? రేయ్, బ్లేడ్ అని ఒక పిట్ ప్యాకెట్ గాడు లోపల ఉన్నాడురా, వాడే చెప్పాడు. ఏమిటి బ్లేడా? అవునురా. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడా? లోపలే ఉన్నాడు. రేయ్, నువ్వు ఈయనతో మాట్లాడు, నేను వెళ్ళి వాడిని కలిసి వస్తాను. బయటకంటే జైల్లోనే చాలా గొప్ప ప్లేయర్లు ఉన్నారు. ఏంటి చింత చెట్టు షాడో వస్తుంది? ఇతనా? రేయ్, నన్ను వెనక నుంచి కొట్టేవాడి కంటే మొహం మీద కొట్టేవాడంటే చాలా ఇష్టం. నువ్వు ఒక పనికి రానుడివి, చెత్త నా ఫ్రెండ్వి. ఇలా కడిగి పారేస్తాను, పైకిలే. మూసుకోరా. పడిపోవడంలో బ్యాండ్ జరిగింది, పైకి లేచి దాచుకో. ఓసారి పైకిలే, చెప్పానుగా రా. సరేగాని ఏంటి ఇటువైపు? రేయ్, అది వదిలేయ్. ఎక్కడ దాక్కున్నావురా? రేయ్, నీకు చెప్తే అర్థం కాదు, అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళాను. రేయ్, అబద్ధం ఆడకరా. ఆ లేహ్యం ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? దానికి 2,000 ఇచ్చి ఉండొచ్చు కదా. అందుకే మా జాతి తప్ప ఎవరితోనూ ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం లేదు. ఫ్రెండ్షిప్ గురించి తప్పుగా మాట్లాడకు, నాకు నచ్చదు. ఇలా చూడు, లేహ్యం ఒక మేటరే కాదు, ఒక పెద్ద మేటర్ చేసే లోపలికి వచ్చాను తెలుసా? ఏంట్రా? లేహ్యాన్ని తీసుకుని సేట్ని కలవడానికి వెళ్ళాను. ఇది ఒరిజినల్ రాజస్థాన్ టైమేను. ఏమయ్యా? ఇది చూడు, సేటు డోర్ ఓపెన్ తలుపు చెయ్యి. తెరువు. ఈ డైమండ్ విలువ ఎంతో నమస్కారం, తెలుసా? సేటు. ₹1 కోటి ఇచ్చినా ఎక్కడ దొరకదు నీకు. ఏ నమ్మకరా? సేట్లో ఉన్నాడా? రాగి చెట్టు కింద గవ్వలాడేవాడ్లా ఉన్నాడు. ఇదే టైపులో 60 రాళ్ళు ఉన్నాయి. ఏంటయ్యా? రామయ్య, ఏంటి తీసుకొచ్చావా? ఇదేనా భయ్య? అది బాగా పనిచేస్తుందా? ఇది బాగానే పనిచేస్తుంది, నువ్వే పనికి రాకుండా ఉన్నావు. ఇలా చూడు, ఇన్నాళ్ళు నీకు ఇచ్చింది డూప్లికేట్, దీన్ని పక్కాగా ఇచ్చారు, ఒరిజినల్ గా చేసి ఇచ్చారు. ఇదిగో తీసుకెళ్లి డబ్బు తీసుకురా. ఇది బాగా పనిచేయలేదనుకో, నీ పని అయిపోతుంది. ఓవయ్యా, చైనకి ఎంత పాలిష్ చేసినా ఇది నల్లగా అవుతుందని తెలీదా? ₹1 ఇచ్చినా కూడా దొరకదు ఈ రాయి. ₹1 నా దగ్గర ఎక్కడ ఉంది? సేటు, గేట్ దగ్గర రెడ్ కలర్ శారీతో ఉందే, ఆమె ఎవరు? మేరా వైఫ్. వచ్చే వాళ్ళందరినీ గవ్వలించుకుంటుంది తెలుసా? అరే బాపే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎవరితోనైనా లేచిపోతుందేమో. శిల్పా, తమ్ముడు, దాహంగా ఉంది, నీళ్లు తీసుకొస్తావా? సేటింట్లో ఏం చెప్పినా వింటున్నారు. బావా, ఆ అమ్మాయిల కార్ని ఫాలో చేయి. సరే మో. సేటు, ఇన్నిసార్లు డబ్బా ఫ్రీగా ఇచ్చాను, నన్ను వదిలిపెట్టు. సార్ ప్లీజ్ సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ. నిజమేనా? అవును మామ, ఆయన ఇన్స్పెక్టర్ తెలియకుండా లిఫ్ట్ అడిగాను, ఇరుక్కున్నాను. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? పీటరు ఆ కార్ ఎవరిదని చెప్పాడంటే ఆ కార్ని ఫాలో చేసి బ్యాగ్ని తీసి బ్యాగ్ లో ఉండే డైమండ్స్ తీసి ఎక్కడైనా సేట్ దగ్గర అమ్మేద్దాం, అందరం కోటీశ్వరులు అవుదాం, నేను లండన్ లో సెటిల్ అయిపోతాను. ఏయ్, నేను కోటీశ్వరుని అవ్వనక్కర్లేదురా, నాకంటూ ఓ లక్ష్యం ఉంది. నీ లక్ష్యం ఏంటో నాకు బాగానే తెలుసు, తిన్నగా మలేషియా వెళ్ళాలి అంతేగా. నేను కూడా నీతో వస్తాను, ఒట్టేస్తున్నాను, నాకు సాయపడు, ముగించేద్దాం, ఏమంటావు? పద. రేయ్, ఎక్కడికి పోతున్నావు? మనం ఎన్టీఆర్ పార్క్ లో ఉన్నావా ఏంది? జైల్లో ఉన్నాం, 4 రోజుల తర్వాతే బయటికి వెళ్ళగలం, అప్పటి వరకు వాలీబాల్ ఆడుకుందాం రా. అదే కరెక్ట్. అదే కుదరదురా, అదే కుదరదు. సరే, తర్వాత ₹10 ఇస్తావా లేదా? ఆఫీసర్, నువ్వు వచ్చావని తెలిసి నేను పరిగెత్తుకుని వచ్చాను, నువ్వు పట్టించుకోవట్లేదు. ఏ జతవ చెప్పాడు? ఇప్పుడే నేను పెళ్లి చేసేసుకుంటాను. కరెక్ట్గా కొడతారా? వదలరా, నన్ను చంపేస్తాను. నువ్వెందుకు పరాయి వాళ్ళతో చేరుతున్నావు? మన వాళ్ళు పరాయి వాళ్ళతో చేరకూడదని నీకు తెలీదా? ఒరేయ్ ఆగరా, ఒరే ఆఫీసర్, నన్ను
ఏంటి పట్టించుకోవట్లేదు? నువ్వు పట్టించుకోవట్లేదే. ఛీ, పోరా. వెళ్ళండ్రా. నువ్వు బాటిల్ పగలు కొడతావా? కొట్రా. కొడితే సరే నువ్వు ఆ బాటిల్ ఒకసారి కొడితే నేను నీకు మందు కొని ఇస్తానురా. కొట్టలేదంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. కొట్టేరా ఎలాగైనా కొట్టేరా. కొట్టేరా మేము తను పెళ్లి చేసుకుంటాను. రే కొట్టరా పర్లేదు రే నేను చూసుకుంటాను. ఏ ఖుష్బు, నా ప్రతిభను అనుమానించి నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. అందుకే నేను ఒకేసారి 3 బాటిల్స్ ని పగల కొడతాను. మిస్ అయిందో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కొట్టేశాను అనుకో, బడికి వెళ్లకుండా ఉన్నారే ఈ పిల్లలు, వీళ్ళ స్కూల్ ఫీజులు కడతావా ఆ, ఏంటి? అలాగే ఇప్పుడు చూడు, ఆసుపత్రి 3 బాటిల్స్ ఆ, పెట్టా. ఇదిగో పెడతాను. ఓకేనా? అది అలా కొట్టావు. అయ్యో అయ్యో ఏమైందమ్మా? ఏమైంది? నేను మా ఆటోలో వద్దని చెప్పాను. నా మాట విన్నారా? ఏయ్, అన్నా ఎంత ధైర్యం రా? అన్నా ఏయ్, ఎవర్రా నీకు? అన్నా, ఆవేశపడకండి అన్నా, ఉండండి మమ్మల్ని చూస్తే ఎలా కనిపిస్తున్నావురా? అన్నా. వద్దన్నా, నా మాట వినండి. ఏయ్, మా అమ్మగారికి అన్నా, ఆపలేదనుకో. పదన్నా వెళ్దాం. నిన్ను చంపి పాతేశామండి. ప్రాణం తీస్తాను రా. సారీ, సారీ. ఇక నుంచి స్ట్రీట్ లో ఇలా ఆడకూడదు. నాకు ఆ రోజు ఏమైందో తెలియదు. అందరూ మమ్మల్ని చికాగ్గా చూస్తారు, లేదంటే మా ఏరియాకే రారు. అందరూ నీచంగా చూసేవారి మధ్య ఆ అమ్మాయి నా కోసం వచ్చి మాట్లాడింది. మాకు బయట వాళ్ళ మీద ఎలాంటి ఆకర్షణ కలిగేది కాదు. మేమిప్పుడు మా జనంతో పాటే ఉండేవాళ్ళం. అలాంటిది నా మనసు. కానీ నా మనసు ఏదో కదిలించింది. నాకేదో ఒక ఫీలింగ్. ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తాననిపించింది. నేను అనుకున్నట్టే మళ్ళీ నా ముందుకొచ్చి నుంచుంది. అప్పుడే నిర్ణయించుకున్నాను, తనే నా జీవితం అని. ఏంటి బావా, ఇక్కడున్నాడా వాడు? ఇక్కడే ఉంటాడురా. కుదరదు, ఒకే అదిగో రేటు. కూర్చున్నాడు చూడు. తగ్గించడం చాలా కష్టం. రే ఛీ, ఏంటిది చేపలు చిన్న చూసిన చిన్నగా అవుతున్నా, ఉన్నాయి? వెళ్ళు. పెద్దగా వేయండమ్మా. దీనికంటే పెద్ద తల కావాలంటే తలవరి దగ్గరికి వెళ్ళి తీసుకో, వెళ్ళు. రే బ్లేడు, ఆ? నువ్వెప్పుడు బయటకు వచ్చావు? ఇప్పుడే వచ్చాను, నీతో మేటర్ మాట్లాడాలి, బయటికి రా. అమ్మా, చేపల మేక ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేస్తా. ఎంత ఆలస్యమైనా ఇంటికి వచ్చేసాయి. ఇదెవర్రా? నా బెస్ట్ ఫ్రెండ్, పేరు ఆఫీసు, తాలూకా ఆఫీస్ అనుకోకు. ఏం చేస్తాడైనా? పూసలు అమ్ముతుంటాడు. ఇదేదో భలే ఉందబ్బా. మాటలతో చంపకు. సరే టీ తాగుదామా? ఉమ్, ఉమ్, ఉమ్. మాయా, మాయా, హే మాయా, రేయ్, ఏంట్రా మాయ ఏయ్, మాయ మాయ. అంటున్నాడు? ఏవే 3 టీలు వెయ్యవే. టీ తాగుతానని తిరిగామనుకో మొహం పగలు కొట్టేస్తాను. కడుపు మంటతో వస్తే లవ్ చేస్తున్నాడట. ఆహా, ఏయ్, అలాగే 2 బండ్లు. ఏంట్రా ఇది? బాడీకి లవ్ అట. ఆ బండిని ఫాలో చేసేవా లేదా? రేయ్, చేపల వ్యాపారం చేసుకున్న వాడిని ఇలా దొంగతనం పంపిస్తే ఎలా? నువ్వు చేపలు బట్టి బ్రతుకు లేక కాకులు బట్టి బ్రతుకు, అది నాకు అనవసరం. బండిని ఫాలో చేసావా లేదా? అదంతా చేసేలే గాని అదొక సేటు బండి. మీరు వస్తువు పెట్టిన ఆ బ్యాగ్ ఒక సేట్ అమ్మాయిదిరా. పాప ఆ అమ్మాయి ఏదో కాలేజ్కి వెళ్ళే అమ్మాయి. ఆ బ్యాగ్ లోనే పెట్టాడు. బండి తిన్నగా కాలేజ్ దగ్గరికి వెళ్ళింది. టీ. హ్మ్? రేయ్, వెళ్ళి తీసుకురా. రేయ్, టీ మాత్రమే తెమ్మన్నాను. వీడు ఊరుకున్న ఆ పిచ్చిది అస్సలు ఊరుకునేలా లేదే. ఓకింది చాలు కానీ రా. నాకు అది నచ్చింది. రేయ్, హ్మ్? నా మాయ గురించి నేను చెప్పొద్దురా. సరే, మన మేటర్కి రా. రేయ్, నేను ఆ అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి గుర్తు నీకు చెప్తాను. ఇది చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఏంటి ఆఫీసు? ఓకే బావా. రేయ్, మీరు ఏవైనా చేయండి, హ్మ్. నన్ను లోపలికి లాక్కండి. హ్మ్. నాకంటూ సముద్రం ఉంది, ఉంది. చేపలున్నాయి. ఉంది. సముద్రంలోకి వెళ్ళకపోతే ఉప్పు చేపలున్నాయి. ఆ. ఇదిగో నా మాయ ఉంది. మాకు కూడా ఉంది. రేయ్, ఆ, హ్మ్, సరే వదిలే.
ఇలా చూడు, నీకు వ్యాపారం ఉంది, మాయా ఉంది, నాకేమీ లేదు. ఈ రాయిని గనక కొట్టేశాననుకో, పిక్ పాకెట్ కొట్టడం వదిలేస్తాను. వీడు టికెట్ వేసి మలేషియాకి వెళ్ళి సెటిల్ అయిపోతాడు. తర్వాత నిన్ను మాయని టార్చర్ పెట్టాడు. మలేషియాకి వెళ్ళి ఏం చేస్తారంట? ఇలా చూడండి, నా లక్ష్యమే నల్ల మందులు పోసులు మలేషియాలో అమ్ముకోవడమే. నల్ల మందు పూసలు అమ్మడానికి అంత దూరం వెళ్ళాలా? లేకపోతే మలేషియాకి వెళ్ళి తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తారా ఏంది? ఆడికి తెలిసిందే చేస్తాడు. ఏమయ్యా, నువ్వు నీసు వదిలేయగలవా? వదలవుగా. అటువంటిదే ఇదిను. అమ్మా, ఆ 2 బన్నులు రాలేదు. కుక్కకు వేశాను. తర్వాత వీళ్ళు లేనప్పుడు మాట్లాడుకోవచ్చులే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.